బ్యాంక్ లోన్స్. బ్యాంక్ లోన్ తీసుకున్నారా? పర్సనల్ లోన్ కానీ ఇంకేదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ వాడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా లోన్ తీసుకున్న తర్వాత అది సమయానికి కట్టకపోతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసి ఉండదు. ఒకసారి రెండుసార్లు సమయానికి కట్టకపోయినా పర్వాలేదు అనుకుంటారు కొందరు. కానీ ఒక్కసారి అయినా మీ నెలసరి లోన్ సమయానికి కట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు లోన్ తీసుకున్నాక దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఒకవేళ సమయానికి లోన్ అమౌంట్ అకౌంట్లో లేకపోతే ఎలా బయటపడవచ్చు, ఈ పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పర్సనల్ లోన్లు తీసుకోవడం చాలా సులువుగా మారింది. ఇప్పట్లో బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండానే మనల్నే బ్యాంక్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇంకా పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే లోన్ చిటికలో వచ్చేస్తోంది. ఈ చిటికలో మీ మొబైల్ యాప్ నుంచే లోన్ పొందే వీలు కల్పిస్తున్నాయి. అయితే ఇక్కడ లోన్ సులభంగా వస్తుందని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. దీన్ని బాధ్యతగా ఉపయోగించుకోవాలి. మీరు నెల నెల ఇన్స్టాల్మెంట్లను సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లోన్ ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైనట్టయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు తప్పవు. చాలా బ్యాంకులు ఇక్కడ మీరు చెల్లించాల్సిన ఈఎంఐని ఆటో డెబిట్ ఫీచర్ ద్వారానే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటాయని చెప్పొచ్చు. పేమెంట్ లేట్ అయితే అప్పుడు ఛార్జీలను విధిస్తుంటాయి. మీరు పేమెంట్ లేట్గా చేసినా, చెక్ బౌన్స్ వంటివైన సందర్భాల్లో బ్యాంకులు 400 నుంచి 500 వరకు ఛార్జీలు విధిస్తాయి. ఇక దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి వంటివి నెలకు 1.50% వరకు, వార్షికంగా చూస్తే 18% ఛార్జీలను విధిస్తాయి. గ్రేస్ పీరియడ్ తర్వాత ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పర్సనల్ లోన్లకు సంబంధించి లేట్ పేమెంట్స్ గురించి ప్రతి 15 రోజులకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మీరు పేమెంట్ ఆలస్యం చేసినా, అసలు పేమెంట్ చేయకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇది మళ్ళీ మెరుగయ్యేందుకు చాలా సమయం పట్టొచ్చు. ఇక పర్సనల్ లోన్ ఈఎంఐలకు సంబంధించి బ్యాంకులు కాల్స్, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు డ్యూ డేట్ లోపు కట్టకపోతే రికవరీ ఏజెన్సీకి చెప్తారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వారు డబ్బులు వసూలు చేస్తారు. మీరు పేమెంట్ విషయంలో బాధ్యతాయుతంగా లేకుంటే అప్పుడు బ్యాంక్ మీ సహా దరఖాస్తుదారుని సంప్రదిస్తుంది. ఇక్కడ వారు పేమెంట్ చేయకుంటే వారి క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది. చాలాసార్లు బ్యాంకులు మీ పేమెంట్స్ గురించి రిమైండ్ చేసినా నిర్లక్ష్యం చేస్తే మీకు లీగల్ నోటీసులను పంపిస్తాయి. నోటీసులు స్పందించకపోతే మీపై కేసు నమోదవుతుంది. మీరు లోన్ ఈఎంఐ చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకులను సంప్రదించి మారటోరియం కింద తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. లోన్ను పునర్వ్యవస్థీకరించమని అడగొచ్చు. ఇక్కడ లోన్ టెన్యూర్ పెంచి ఈఎంఐ నగదు తగ్గించుకోవచ్చు. ఇది కాస్త బెటర్. నెల నెలా చెల్లించాల్సింది తగ్గుతుంది. బ్యాంక్ లోన్స్. బ్యాంక్ లోన్ తీసుకున్నారా? పర్సనల్ లోన్ కానీ ఇంకేదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ వాడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా లోన్ తీసుకున్న తర్వాత అది సమయానికి కట్టకపోతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసి ఉండదు. ఒకసారి రెండుసార్లు సమయానికి కట్టకపోయినా పర్వాలేదు అనుకుంటారు కొందరు. కానీ ఒక్కసారి అయినా మీ నెలసరి లోన్ సమయానికి కట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు లోన్ తీసుకున్నాక దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఒకవేళ సమయానికి లోన్ అమౌంట్ అకౌంట్లో లేకపోతే ఎలా బయటపడవచ్చు, ఈ పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పర్సనల్ లోన్లు తీసుకోవడం చాలా సులువుగా మారింది. ఇప్పట్లో బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండానే మనల్నే బ్యాంక్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇంకా పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే లోన్ చిటికలో వచ్చేస్తోంది. చిటికలో మీ మొబైల్ యాప్ నుంచే లోన్ పొందే వీలు కల్పిస్తున్నాయి. అయితే ఇక్కడ లోన్ సులభంగా వస్తుందని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. దీన్ని బాధ్యతగా ఉపయోగించుకోవాలి. మీరు నెల నెల ఇన్స్టాల్మెంట్లను సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లోన్ ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైనట్టయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు తప్పవు. చాలా బ్యాంకులు ఇక్కడ మీరు చెల్లించాల్సిన ఈఎంఐని ఆటో డెబిట్ ఫీచర్ ద్వారానే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటాయని చెప్పొచ్చు. పేమెంట్ లేట్ అయితే అప్పుడు ఛార్జీలను విధిస్తుంటాయి. మీరు పేమెంట్ లేట్గా చేసినా, చెక్ బౌన్స్ వంటివైన సందర్భాల్లో బ్యాంకులు 400 నుంచి 500 వరకు ఛార్జీలు విధిస్తాయి. ఇక దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి వంటివి నెలకు 1.50% వరకు, వార్షికంగా చూస్తే 18% ఛార్జీలను విధిస్తాయి. గ్రేస్ పీరియడ్ తర్వాత ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పర్సనల్ లోన్లకు సంబంధించి లేట్ పేమెంట్స్ గురించి ప్రతి 15 రోజులకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మీరు పేమెంట్ ఆలస్యం చేసినా, అసలు పేమెంట్ చేయకపోయినా
క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇది మళ్ళీ మెరుగయ్యేందుకు చాలా సమయం పట్టొచ్చు. ఇక పర్సనల్ లోన్ ఈఎంఐలకు సంబంధించి బ్యాంకులు కాల్స్, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు డ్యూ డేట్ లోపు కట్టకపోతే రికవరీ ఏజెన్సీకి చెప్తారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వారు డబ్బులు వసూలు చేస్తారు. మీరు పేమెంట్ విషయంలో బాధ్యతాయుతంగా లేకుంటే అప్పుడు బ్యాంక్ మీ సహా దరఖాస్తుదారుని సంప్రదిస్తుంది. ఇక్కడ వారు పేమెంట్ చేయకుంటే వారి క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది. చాలాసార్లు బ్యాంకులు మీ పేమెంట్స్ గురించి రిమైండ్ చేసినా నిర్లక్ష్యం చేస్తే మీకు లీగల్ నోటీసులను పంపిస్తాయి. నోటీసులు స్పందించకపోతే మీపై కేసు నమోదవుతుంది. మీరు లోన్ ఈఎంఐ చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకులను సంప్రదించి మారటోరియం కింద తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. లోన్ను పునర్వ్యవస్థీకరించమని అడగొచ్చు. ఇక్కడ లోన్ టెన్యూర్ పెంచి ఈఎంఐ నగదు తగ్గించుకోవచ్చు. ఇది కాస్త బెటర్. నెల నెలా చెల్లించాల్సింది తగ్గుతుంది. బ్యాంక్ లోన్స్. బ్యాంక్ లోన్ తీసుకున్నారా? పర్సనల్ లోన్ కానీ ఇంకేదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ వాడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా లోన్ తీసుకున్న తర్వాత అది సమయానికి కట్టకపోతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలిసి ఉండదు. ఒకసారి 2 సార్లు సమయానికి కట్టకపోయినా పర్వాలేదు అనుకుంటారు కొందరు. కానీ ఒక్కసారి అయినా మీ నెలసరి లోన్ సమయానికి కట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు లోన్ తీసుకున్నాక దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఒకవేళ సమయానికి లోన్ అమౌంట్ అకౌంట్లో లేకపోతే ఎలా బయటపడవచ్చు? ఈ పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పర్సనల్ లోన్లు తీసుకోవడం చాలా సులువుగా మారింది. ఇప్పట్లో బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండానే మనల్నే బ్యాంక్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇంకా పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే లోన్ చిటికలో వచ్చేస్తోంది. ఈ చిటికలో మీ మొబైల్ యాప్ నుంచే లోన్ పొందే వీలు కల్పిస్తున్నాయి. అయితే ఇక్కడ లోన్ సులభంగా వస్తుందని నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. దీన్ని బాధ్యతగా ఉపయోగించుకోవాలి. మీరు నెల నెల ఇన్స్టాల్మెంట్లను సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లోన్ ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైనట్టయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తీవ్ర పరిణామాలు తప్పవు. చాలా బ్యాంకులు ఇక్కడ మీరు చెల్లించాల్సిన ఈఎంఐని ఆటో డెబిట్ ఫీచర్ ద్వారానే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకుంటాయని చెప్పొచ్చు. పేమెంట్ లేట్ అయితే అప్పుడు ఛార్జీలను విధిస్తుంటాయి. మీరు పేమెంట్ లేట్గా చేసినా, చెక్ బౌన్స్ వంటివైన సందర్భాల్లో బ్యాంకులు 400 నుంచి 500 వరకు ఛార్జీలు విధిస్తాయి. ఇక దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి వంటివి నెలకు 1.50% వరకు, వార్షికంగా చూస్తే 18% ఛార్జీలను విధిస్తాయి. గ్రేస్ పీరియడ్ తర్వాత ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు పర్సనల్ లోన్లకు సంబంధించి లేట్ పేమెంట్స్ గురించి ప్రతి 15 రోజులకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మీరు పేమెంట్ ఆలస్యం చేసినా, అసలు పేమెంట్ చేయకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇది మళ్ళీ మెరుగయ్యేందుకు చాలా సమయం పట్టొచ్చు. ఇక పర్సనల్ లోన్ ఈఎంఐలకు సంబంధించి బ్యాంకులు కాల్స్, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు డ్యూ డేట్ లోపు కట్టకపోతే రికవరీ ఏజెన్సీకి చెప్తారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వారు డబ్బులు వసూలు చేస్తారు. మీరు పేమెంట్ విషయంలో బాధ్యతాయుతంగా లేకుంటే అప్పుడు బ్యాంక్ మీ సహా దరఖాస్తుదారుని సంప్రదిస్తుంది. ఇక్కడ వారు పేమెంట్ చేయకుంటే వారి క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది. చాలాసార్లు బ్యాంకులు మీ పేమెంట్స్ గురించి రిమైండ్ చేసినా నిర్లక్ష్యం చేస్తే మీకు లీగల్ నోటీసులను పంపిస్తాయి. నోటీసులు స్పందించకపోతే మీపై కేసు నమోదవుతుంది. మీరు లోన్ ఈఎంఐ చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకులను సంప్రదించి మారటోరియం కింద తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. లోన్ను పునర్వ్యవస్థీకరించమని అడగొచ్చు. ఇక్కడ లోన్ టెన్యూర్ పెంచి ఈఎంఐ నగదు తగ్గించుకోవచ్చు. ఇది కాస్త బెటర్. నెల నెలా చెల్లించాల్సింది తగ్గుతుంది.